ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినదని, అంగీకారానికి కూడా యోగ్యమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. మానవుడు పాపంలో జీవించకూడదని, పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మానవుణ్ణి సృష్టించింది ఆ దేవుడే. మొట్టమొదట ఆదామును సృష్టించి నాసికారంధ్రంలో జీవ వాయువోదంగా మానవుడు జీవాత్మ అయినని ఆత్మను దయచేశాడు మానవుడికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అందుకని మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరునని. మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామని అనేది మనకు ఒక నిర్ణయం ఉంటది. ఎవరు చూసినా కానీ మనం ఏమనుకుంటామంటే, మన యొక్క ఆలోచనలు స్వర్గానికి పోవాలనుకుంటాం. అదే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో పరలోకం అని అంటా ఉంటది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ పరలోకం అని, నరకం అని. అటనే ఇంకో మాటగా మనం ఏమనుకుంటామంటే పాతాళము, మోక్షము, స్వర్గము అంటాం. అట్లానే మనం పాతాళము నుండి తప్పించబడాలంటే భూమి మీద మనం జీవించిన తర్వాత ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఆత్మ అనేది దేవుని యొద్దకు వెళ్ళింది. ప్రభు మళ్ళీ మధ్యాకాశానికి తిరిగి రారాయండగా నశించిపోయిన ఆత్మలన్నీ ఒకసారి లెగుస్తాయి. తీర్పు వస్తుంది. పాతాళం నుండి మనం తప్పించబడాలంటే ఒకటే మార్గం. ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై అన్నానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎవరు నేనే అని చెప్పేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము. ఏంటి ఆయన మార్గము అంటే, ఆయన పరిశుద్ధుడు. నేనే మార్గం. పరిశుద్ధమైన మార్గంలో పరిశుద్ధత కలిగి 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి ఉన్నారండి. ఆయన పేరు ఇంకా మనం తెలుసుకోవాలంటే, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రభువులకి ప్రభు, రాజులకి రాజు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఈ లోకములో ప్రతి మానవుణ్ణి రక్షించాలని, పాపము నుండి విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తాత్పర్యం అండి. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంటది. రక్షించబడాలి అని అంటే మనకి రక్షణ ఎలా దొరికింది అని మనం అనుకోవచ్చు. ఉదాహరణ, మన కుటుంబానికి రక్షణ ఎవరంటే మన తండ్రి అంటాం. ఎందుకంటే ఆయన కొంచెం కాపాడుతూ ఉంటాడు, మంచి చెట్లు చూస్తూ ఉంటాడు. మరి చుట్టుపక్కల ఎంతో పారిగోడు కట్టుకుంటాం, ఫెన్సింగ్ వేసుకుంటాం, మనకి రక్షణ అనుకుంటాం. అయితే ఈ లోక సంబంధమైన రక్షణ అదేనండి. అయితే కాలు బయట పెడితే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఏమంటామంటే, దేవుడా కాపాడు అంటాం, అయ్యా నన్ను రక్షించు అంటాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారండి. నమ్మి రక్షించబడిన వాడు పరలోకానికి చేరుతారని, నమ్మని వానికి శిక్ష అని యేసు ప్రభు వారు మన నోటితో ఒప్పుకుంటే చాలండి, మనం రక్షించబడతాం. ఎందుకంటే ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చాలా అద్భుతాలండి.
కుంటివారిని బాగు చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మగవారికి మాటలు వచ్చినాయి, పుట్టుక గుడ్డివారికి చూపునిచ్చాడు. అట్లానే చనిపోయిన